90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండు కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంత అదృష్టం, అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ, అదేవిధంగా 17. ఇట్లా అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. సింహరాశి వారు అంటేనే మంచుతో సమానం. మంచు ఏ విధంగానైతే కరిగిపోతుందో అంతే విధంగా వీరి కోపము, వీరి ప్రేమ. అప్పుడే ప్రేమగా ఉంటారు, అప్పుడే కోపానికి వస్తారు. కోపానికి వచ్చినా దగ్గరికి వెళ్ళి కొంత బతిలాడితే మంచు ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా కరిగిపోతారు. అలాంటి సింహరాశి వారు కొంత మీ చెప్పుడు మాటలు, ఎవరో మీకు చెప్పినటువంటి మాటలు మీరు వినడం వల్ల తీవ్రమైనటువంటి విధంగా మీ పేరు ప్రఖ్యాతలు కానీ లేదా మీకు నష్టము వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. సో ఏది మంచి ఏది చెడు అనేటువంటిది ఖచ్చితంగా గ్రహించుకొని ముందుకు వెళ్ళండి. చెప్పుడు మాటలు ఖచ్చితంగా వినకూడదు సింహరాశి వారు అనేటువంటిది గమనించండి. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఏంది అనేటువంటిది బాగుంటుంది మీకు ఆలోచన, కానీ అది మంచిది కాదు. దీనివల్ల కేతువు బాగా మీ జాతకరీత్యా ఇంపాక్ట్ చూపిస్తాడు. మీకు 2వ భావంలో ఉన్నాడు కేతువు. సో ధనానికి సంబంధించి కానీ లేదా ఇంకేదైనా మీ ఇంట్లో భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, లేదా భార్యకు కానీ భర్తకు కానీ ఇద్దరిట్లో ఎవరికైనా కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదొకటి గమనించండి. ఇక సింహరాశి వారికి 2022 ఆగస్టు నుండి కూడా కొంత మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ఎవరికో ఇచ్చి ఉన్నారు టైంకు రాక ఇబ్బంది కావచ్చును, లేదా ఏదో రకమైనటువంటి హెల్త్ రిలేటెడ్ కానీ, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన దాఖలాలు కానీ, లేదా పోలీస్ రిలేటెడ్ కానీ కలవడం కానీ వెళ్ళి వచ్చిన దాఖలాలు కానీ ఖచ్చితంగా ఉండాలి. సో రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగా మారబోతూ ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గడిచిన రోజులు బాగా లేవు. గత 2022 ఆగస్టు నుండి 23 ఆగస్టు 24 ఆగస్టు గడిచిపోయింది.
మరి అలాంటి ఈ యొక్క సింహరాశి వారికి ఎట్లా ఉంది అనుకుంటే, ఈ యొక్క మార్చి నెలలో ఆడవారికి గర్భ సంబంధిత ఇబ్బందులు, మా అక్షరంతో ఉండేటువంటి వారికి లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని విరోధాలు ఏర్పడబోతున్నాయి. కొంత విచారంగా ఈ యొక్క మాసము గడవబోతుంది. శత్రు వృద్ధి అద్భుతంగా ఉంది. దీనికి ఏం చేయాలి? మిరియాలను తీసుకోవాలి. మిరియాలను తీసుకొని కాల్చాలి. మిరియాలను చక్కగా కూడా ఒక గుండు పెన్నుకు పెట్టేసి ఒక్కొక్క మిరియాన్ని కాలుస్తూ ఉండాలి. ఇక అదేవిధంగా ప్రయాణాలలో ప్రమాదాలు, మనశ్చింత, ప్రయాణాలలో ప్రమాదాలు ఉన్నవి, కొంత మనశ్చింత ఉన్నది. సో జాగ్రత్తగా చూసుకోండి. కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, అనారోగ్యము. ఏదో పని అక్కడ అవుతుంది అని మనం బయలుదేరుతాం, అక్కడ ఆ పని కాదు. సో ఇలా ఎన్నెన్నో ఉంటవి. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మరొకటి, ఈ యొక్క మనకు సింహరాశి వారికి తండ్రి తరపు ఆస్తి రాకపోగా దానికి సంబంధించినటువంటి కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్త. ఒకవేళ వచ్చినా మీకు చెప్పకపోవడం, ఎంత వచ్చింది ఏంది అనేటువంటిది కరెక్ట్ ఫిగర్ మీకు చెప్పకుండా ఉండే పరిస్థితి. జాగ్రత్త. అదేవిధంగా అజీర్ణ బాధ, నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇక దీంతో పాటుగా స్థాన చలనాలు, శారీరక శ్రమ, కొన్ని అవమానాలు, అధికంగా డబ్బు ఖర్చు అవ్వడము, నేత్ర సంబంధ రోగములు, అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. జాగ్రత్త. ఇక అదేవిధంగా సింహరాశి వారికి మానసిక భీతి, బంధు నష్టము, హృదయ తాపము, అరే ఫలానా వ్యక్తి గురించి నేను చెడుగా ఆలోచించుకున్నానే అనేటువంటి విధంగా మనసు బాధ ఉంటుంది. కొంత క్రికెట్ రిలేటెడ్ కానీ ఈ గేమ్స్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి విజయం లభించే పరిస్థితి ఉంది. ఇక ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో, కొంత హెల్త్ రిలేటెడ్ మృత్యు ప్రాప్తి కూడా అని అనుకోవచ్చును. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నవి, జాగ్రత్త. అదేవిధంగా ఆపదలు, ద్వేషాలు, నేరారోపణ, శిక్ష ప్రాప్తి, అవమానాలు, ఇవన్నీ కూడా పొంచి ఉన్నవి. ఇక్కడ ద్వేషాలు అంటే ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకోవడం, భార్యాభర్తలు కానీ, మీ పని చేసే చోట మీ బాస్ మీ పైన కానీ, మీరు మీ బాస్ పైన కానీ, ఇలా చాలా ఉంటుంది సబ్జెక్ట్. కనుక తప్పకుండా సింహరాశి వారు తీర్థయాత్రలకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈ యొక్క నెలలో వీరు శనికి సంబంధించినటువంటి శని పాశుపత హస్త్రాన్ని హోమము చేసుకునేటువంటి పరిస్థితి చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. మన వద్ద కూడా జరుగుతూ ఉన్నవి. సో ఎవరైనా కావాలి అనుకునేటువంటి వారు తప్పకుండా కాల్ చేయవచ్చును. ఆల్ ద బెస్ట్.